ఖైరతాబాద్ మహాగణపతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నాడు గణపయ్య. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా పూజలు అందుకోబోతున్నాడు లంబోదరుడు. ఉత్సవాలకు వారం రోజులు ఉండటంతో నిర్వాహకులు పనులను వేగవంతం చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. గణపతి ఉత్సవాలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఖైరతాబాద్ గణేశుడి దగ్గర పనులు చూసుకుంటే శరవేగంగా సాగుతున్నాయి. చూసుకోవచ్చు మనం విజువల్స్లో. ప్రస్తుతం రంగులు దిద్దే కార్యక్రమం నడుస్తుంది. దాదాపుగా ఖైరతాబాద్ గణేశుని మరొక వారం రోజుల్లో పూర్తిగా అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం కూడా ఇటు ఆంధ్రప్రదేశ్కు చెందిన కళాకారులు మాత్రం పూర్తిగా రంగులు అద్దే పనులు చేపట్టారు. ప్రస్తుతం గణపతి ఫినిషింగ్ పనులు కూడా పూర్తయ్యి ఇటు ఆర్టిస్టులు రంగులు అద్దే పనులు ప్రారంభించారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపయ్య శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిశక్తి సమేతుడిగా ఈసారి గణపతి రూపుదిద్దుకుంటున్నారు. గణపయ్యకు ఇరువైపులా, ఒకవైపు చూసుకుంటే మాత్రం ఇటు పూరి జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు సహా లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి ఖైరతాబాద్ గ్రామదేవత మరోవైపు, ఇటు హయగ్రీవ స్వామి కాగా మరోవైపు ఖైరతాబాద్ గ్రామ దేవతగా పిలువబడే గజ్జెలమ్మ అమ్మవారిని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఇటు ఖైరతాబాద్ మాత్రం ఇటు సందర్శకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. దాదాపు ఇటు 9 రోజుల పాటు ఖైరతాబాద్ ఇటు మహాగణపతి దగ్గర 9 రకాల హోమాలు చేస్తారు. అదేవిధంగా కాశీ నుంచి 1,00,000 రుద్రాక్షలు తీసుకొచ్చి గణపతి మెడలో వేస్తారు. అదేవిధంగా దాంతోపాటు వినాయకుడికి కళ్యాణం ఉంటుంది. వినాయక చవితి రోజున వినాయకుడికి కళ్యాణం ఉంటుంది. ఇటు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ పురోహితులు వచ్చే ఇటు 1,00,000 వినాయక నామార్చన కూడా ఉంటుంది. ఇటు వినాయక చవితి రోజున ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు గవర్నర్ కూడా హాజరవుతారు. ఇటు ఇక్కడ ఉన్నటువంటి గణపతి ఈ ఖైరతాబాద్ గణపతి మండలి అంటున్నారు. చూసుకోవచ్చు. ఇప్పటికే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన కళాకారులు దాదాపు 15 నుంచి 20 మంది కళాకారులు ఇటు రంగులు అద్దే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇటు వినాయకుడు పూర్తిగా ఇటు తమిళనాడుకు చెందిన కళాకారులు రూపొందించారు. దాదాపుగా చూసుకుంటే మాత్రం ఇటు 80 రోజులు మొత్తం కూడా ఇది పూర్తిగా తయారు కావడానికి 80 రోజులకు పట్టే సమయం పడుతుందని ఇక్కడ కళాకారులు అంటున్నారు. మొత్తం కూడా దాదాపు 3 నుంచి 4 రాష్ట్రాలకు చెందిన కళాకారులు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇటు షెడ్ వేయడం దగ్గర నుంచి కూడా చూసుకుంటే మాత్రం ఇటు విగ్రహం తయారీ దగ్గర నుంచి ఇటు రంగులద్దే దానికి వరకు కూడా మొత్తం కూడా కళాకారులు పూర్తిగా పనిలో నిమగ్నమయ్యారు. ఇంకొక వారం రోజులే ఇటు గణపతి కార్యక్రమం అంటే వినాయక చవితికి మరొక వారం రోజులే ఉండడంతో మొత్తం కూడా పూర్తి పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. మరొక వారం రోజుల గణపతి భక్తులకు సందర్శనార్థం ఉండే అవకాశం. దాదాపుగా ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుండి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఇక్కడ కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. దాదాపుగా ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా గణపతి మాత్రం ఇటు భక్తులచే పూజలు అందుకున్నారు. ఈ 9 రోజులు కూడా నవరాత్రి కూడా భక్తులకు గణపతి పూజలు అందుకున్నారు. ఆ తర్వాత మాత్రం ఇటు 10వ రోజు మాత్రం ఇటు పూర్తిగా వీటిని షెడ్డును తొలగిస్తారు. ఆ తర్వాత 11వ రోజు మాత్రం ఈ గణపతి నిమజ్జనం చేసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ అంజీతో శ్రీధర్, TV9 హైదరాబాద్.